నమస్కారం అండి. మహాసముద్రం లాంటి ఈ యూట్యూబ్ ప్రపంచంలో నేను చిన్న స్థానం సంపాదించుకుందామనే ఆలోచనతో ఈ ఛానల్ని క్రియేట్ చేశానండి. ఈ యూట్యూబ్ గురించి నాకేమీ తెలియకపోయినా నా మేలు కోరుకునే కొంతమంది నా స్నేహితుల ప్రోత్సాహంతో, నా కుటుంబ సభ్యుల సహకారంతో ఎంతో కష్టపడి ఎంతో కొంత నేర్చుకొని ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఇలా మీ ముందుకు వచ్చానండి. నా జీవిత ప్రయాణం మొదలైన ప్రదేశం మా అమ్మమ్మ గారి ఇల్లు. నా జీవితం మొదలైన చోటే నా ప్రయత్నం కూడా మొదలు పెట్టాలనే ఆశతో నేను చేసే ఈ మొదటి వీడియో కూడా ఇక్కడే షూట్ చేశాను. నిజానికి ఇది జనవరి మంత్లో షూట్ చేసిన కొన్ని కారణాల వల్ల అప్పుడు ఆగిపోయి యూట్యూబ్ గురించి క్షుణ్ణంగా తెలుసుకొని ఇప్పుడు అప్లోడ్ చేశాను. అమ్మమ్మ, తాతయ్య, మావయ్యలు, అత్తయ్యలు, పిన్నులు, పెద్దమ్మలు, ఆట పట్టించే బావలు, అల్లరి చేసే మరదల పిల్లలు, పాలు కారే లేలేత పసిపాపలు, పాలిచ్చే పాడావులు, పక్కనే ఎప్పుడూ ఉండే లేగదూడులు, ఇలా సకల సంతోషాలు కొలువై ఉన్న అమ్మమ్మగారి ఇల్లంటే నాకు మహా ఇష్టమండోయ్. కానీ పాడి పంట ఇప్పుడు లేకపోయినా గడిచిన రోజుల తాలూకా ఆ జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ నా మనసులో పదిలంగానే ఉన్నాయండి. రోడ్డుకు పక్కనే అందమైన 3 గదుల పెంకుటిల్లు, ఇటుపక్క అటుపక్క పెద్ద పెద్ద వస్తారాలు, వాటిని ఆనుకొని ఉన్న ఓ 4 చిన్న కొట్టు గదులు. ఈ మొత్తం ఇంటికి రక్షణగా ఇంటి చుట్టూ కొబ్బరాకు కంచె ఒకటి, ఇంటి ముందు ఏడాది పొడుగున నీడనిచ్చే పచ్చటి పందిరి. ఇవన్నీ మా అమ్మమ్మ గారి ఇంటి చిరునామాకి చెప్పదగ్గే ఆనవాళ్ళు. ఈ అందమైన ఇంట్లో కాపురం ఉండేది 3 అన్నదమ్ములు. వాళ్ళే మా మేనమామలు. ఏ ఇంట్లో అయినా పిల్లవాడు పుట్టిన ఏడాది వరకు ఉయ్యాలు ఊగుతుంది ఏమో కానీ మా అమ్మమ్మగారి ఇంట్లో మాత్రం నిత్యం ఊగుతుంది. నా పుట్టుకకు ముందే ఈ ఇంటి దూలానికి కట్టిన ఉయ్యాల ఇప్పుడు నా పిల్లల్ని కూడా ఊపుతుంది. ఒక్కోసారి ఒకటి సరిపోక 2-3 కూడా కడుతూ ఉంటారు. డబ్బు, సంపాదన, ఆస్తి, అంతస్తుల కంటే మనుషులకు వాళ్ళ మధ్య ఉండే మమతలకు విలువనిచ్చే మనిషి మా తాతయ్య. ఆయన ఇప్పుడు ఈ లోకంలో లేకపోయినా ఆయన మాకిచ్చిన ఆస్తి అంటూ ఏమైనా ఉంది అంటే అది మా కుటుంబమే. ఎన్ని సమస్యలు వచ్చినా, కుటుంబంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఆర్థికంగా మరెన్నో కష్టనష్టాలు వచ్చినా మూటా ముళ్ళు సర్దుకొని పట్నం దారులు పట్టుకొని పారిపోకుండా చేసింది మాత్రం ఉన్న ఊరిని కన్నతల్లిగా చూసుకొని మా తాతయ్య వ్యక్తిత్వమే. ఆయనకున్న ఈ ఆలోచనే ఈరోజు మమ్మల్ని అందరినీ ఒక గూటి పక్షుల్ని చేసింది. కాలం మారింది, సంవత్సరాలు గడిచిపోయాయి, పిల్లలం కాస్త పెద్దవాళ్ళం అయ్యాం, చదువులు పూర్తయి పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి, మాకు పిల్లలు కూడా పుట్టారు. అందరికీ ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం మెరుగుపడింది. మా మామయ్య వాళ్ళు ఈ ఇంట్లో ఉంటూనే పక్కపక్కన డాబా ఇల్లులు కూడా కట్టుకున్నారు. కాపురాలకు కొత్తిళ్ళకి బదిలీ అయినా కాలస్థాపం మాత్రం పెంకుటింటిలోనే. వంట వార్పు అయిపోయాక చిన్న చితకా పనులన్నీ చక్కబెట్టుకొని మా పాతింటి పందిట్లో గుంపులు గుంపులుగా కూర్చొని కుప్పలు కుప్పలుగా కబుర్లు చెప్పుకుంటాం. ఇక పండగలకు సెలవులకు వచ్చిపోతూ ఉండే మా ఆడపిల్లలకు మాత్రం మా పాతిల్లే విడితిల్లు. బ్రష్ చేయడం, స్నానం చేయడం, ముస్తాబవ్వడం, తినడం, తాగడం, పడుకోవడం అన్నీ కూడా ఈ ఇంట్లోనే. ఇక పండగల మాటకొస్తే మా ఇంట్లో జరిగే హడావడి మామూలుగా ఉండదు. అత్తారిళ్ళ నుండి వచ్చే ఆడపిల్లలు, వాళ్ళ కడుపును పుట్టిన చిన్నపిల్లలు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, ఇలా ఇల్లంతా పండగ 2 రోజులు సందడి సందడిగా ఉంటుంది. ఆడపిల్లలు అందరం ముస్తాబు అవడానికి మా గోడలకు వేలాడే అద్దాలు సరిపోవు.
మా ఇళ్ళల్లో జరిగిన సంగతులన్నీ చెప్పుకోవడానికి పగలు రాత్రి సరిపోవు. వెలిగించిన పొయ్యి ఆర్పకుండా పిండి వంటలు వండడానికి 4-5 రోజులైనా సరిపోవు. వాకిట్లో పొయ్యిలు, పందిట్లో వంటలు, బంతుల్లో భోజనాలు, గుంపులుగా కబుర్లు, హాస్యాలు, చలోక్తులు, నవ్వులు, ఒకటా రెండా ఇలా చెప్పడానికి అంతులేనన్ని విషయాలు. మా మధ్య చిన్న చిన్న కోపాలు ఉంటాయేమో కానీ ద్వేషాలు ఉండవు. అబద్ధాలు ఉంటాయేమో కానీ మాట్లాడుకోకుండా ఉండం. ఇలా ప్రేమానురాగాలతో ఉన్న మమతల కోవెలే అమ్మమ్మగారిల్లు.